తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులచే కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11వ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ప్రజలకు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలపడం కోసం అందరం సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధిలో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. చేసుకొని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభవేళ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకి హాజరైన స్వతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కవులకు, కళాకారులకు, ఉద్యమకారులకు, ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, విద్యార్థులకు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. స్వపరిపాలన సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేసిన పోరాటం విజయవంతమై జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలపడం కోసం మనమందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. 6 దశాబ్దాల పాటు జరిగిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇది మన తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాము. సర్కారు వైద్యంలో పెను మార్పులు తెచ్చాము. ఇంటింటికి తాగునీరు, రైతాంగానికి చేసిన మేలు, మహిళా సంక్షేమం, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, వ్యవసాయంలో సాధించిన విజయాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాము. జిల్లాలో వచ్చే వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు కలకలాడాలని, రైతులకి మంచి జరిగి ఆర్థికంగా పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాము. 2024 మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో వరంగల్ జిల్లా నుండి 90,445 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 92.1% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో జిల్లాలో 6,000 మంది విద్యార్థులు రాయగా 3,696 మంది ఉత్తీర్ణమయ్యారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రగతి సాధిస్తున్నారు. ఇటీవల శాసనసభ, పార్లమెంట్, శాసన మండలి ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా నిక్షేపాతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల్లో 73.91% ఓటింగ్ పోల్ అయింది. దీనికి సహకరించిన అధికారులకు, ప్రజలకు అభినందిస్తున్నాను. లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఓటింగ్ శాతం 2019లో 63.07% కాగా 2024లో 68.86% ఓటింగ్ శాతం పోలై 5% ఓటింగ్ శాతం పెరగడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాను. సాధించుటకు సహకరించినందుకు ఓటర్లకు, జిల్లా యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మనమందరం కలిసికట్టుగా అంకిత భావంతో పనిచేసి అమరుల త్యాగాలు గుర్తింపుని తీసుకున్నామని ఈ సందర్భంగా కోరుతున్నాను. జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవ వేడుకలకు జరుపుకుంటున్న ఈ శుభవేళ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ